ఇప్పుడు ఈ డ్రెస్ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే మనకు 39 ఇంచులు మెజర్మెంట్ ఉంది. ఓకేనా? విడ్త్ చూస్తే ఎంత ఉందంటే విడ్త్ వచ్చేసి హిప్ సైజ్ వచ్చేసి 10 ఇంచులు ఉంది. 10 ఇంచులు మనం ఎంత యాడ్ చేసుకోవాలి కిందగా 1 ఇంచు. సో 11 అవుతుంది. సో 11 అంటే ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకున్నాను నేను, కటింగ్ లేకపోతుందని 12 ఇంచులు తీసుకున్నా. సో మనకు ఎప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ 4 మడతలతో ఫోల్డ్ చేసుకొని ఇలా ఓపెన్స్ ఉండేవి ఆపోజిట్ లో వేసుకొని హత్తుకొని ఉన్న క్లాత్ మన వైపు వేసుకోవాలి. ప్లస్ ఈ క్లాత్ మనం మిగిలించుకోవాలన్నమాట. ఓకేనా? ఉంది కదా క్లాత్ అనేసి చిన్న వాళ్ళకి అలా చేయకూడదు, బట్ట లెస్ చేసుకోవడానికే చేయాలి. సో ఇప్పుడు లెంత్ ఎంత ఉందంటే ఈ అమ్మాయికి 39 ఇంచులు ఉంది. 39 ఇంచులకి నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లియర్ గా ఉంది క్లాత్, కానీ అయినా కానీ మనం ఒక లైన్ వేసేసుకుంటున్నాం ఇక్కడ, అంటే నీట్ గా రావడం కోసం, అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం అన్నమాట. సో ఇక్కడ నుండి మనం ఏం చేస్తాం, 39 ఇంచుల లెంత్ ఉంది. 39 ఇంచుల లెంత్ లో మనం 2 ఇంచులు ఏం చేస్తాం, ఎందుకు లెస్ చేయాలి? సో 39 ఉందంటే మనం ఎంత పెట్టుకోవాలి? 37 ఇంచులు నేను పెట్టుకుంటున్నా, ఇటు సైడ్ పెట్టుకుంటున్నా. తర్వాత అదే విధంగా ఇటు సైడ్ కూడా 37 పెట్టుకుంటున్నా. ఓకేనా? తర్వాత మనం ఇదే మెజర్మెంట్స్ తీసేసుకొని ఫస్ట్ సంక డౌన్ ఎంత వస్తుంది మా చెస్ట్ పాయింట్ ఎంతకు వస్తుంది? 6:30కి. మళ్ళీ వెస్ట్ పాయింట్ 14:30కి. మళ్ళీ హిప్ పాయింట్ 19 లేక 19:30 లేక 20. ఈ 3 కొలతలే మారుతాయి. హైట్ ఉన్న వాళ్ళకి 20 పెట్టుకోవాలి, ప్లస్ కొంచెం చిన్నగా ఉండే వాళ్ళకి 18 పెట్టుకోవాలి, పొట్టిగా ఉన్న వాళ్ళకి వాళ్ళకంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 19 పెట్టుకోవచ్చు. దగ్గరగా ఈ 3 కొలతలు తప్ప ఇంకే మనకు ఒక పంజాబ్ డ్రెస్ కటింగ్ చేయాలంటే ఏమేమి కావాలి మా? వెరీ గుడ్. ఇక్కడ నుండి నేను వేసేసుకున్నాను. ఈ మార్క్ కూడా 14:30కి పెట్టేసుకున్నాను. హిప్ వచ్చేసి 19 పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఈ స్కేల్ తో ఆధారంగా నేను డాట్లు లైన్లు వేసుకుంటున్నాను. ఓకేనా? హిప్, వెస్ట్, చెస్ట్. సో ఈ వీటికి నేను డాట్లు పెట్టేసుకుంటున్నా. సో తర్వాత మనం ఏం చేయాలంటే, సరే చెస్ట్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి, మళ్ళీ వెస్ట్ ఎంత వచ్చింది, తర్వాత హిప్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఈ అమ్మాయి బ్లౌజ్, ఈ అమ్మాయి వచ్చేసి పంజాబీ డ్రెస్ లో ఫస్ట్ చెస్ట్ ఎంత వచ్చిందంటే 8.75 వచ్చింది చెస్ట్. సో 8.75 మనము చెస్ట్ పెట్టేద్దాము. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి 8.75కి చెస్ట్ పెట్టేస్తున్నాం. ఓకే? పెట్టేసిన తర్వాత దీనికి 2 ఇంచులు మనం యాడ్ చేస్తాం, అంటే 2 ఇంచులు కానీ 1.5 ఇంచు కానీ మనం యాడ్ చేస్తాం. సో నేను 1.5 ఇంచు యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ అయింది దేనికమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు వెస్ట్ వచ్చేసి అమ్మాయికి 8 ఉంది. మనం 8 ఇంచులు వెస్ట్ పెట్టేస్తున్నాము సైజ్. పెట్టేసిన తర్వాత మనము 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి, 1 ఇంచు 1.5 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ఇది 10 ఇంచులు ఉంది, హిప్ 10 ఇంచులు ఉంది. ఓకేనా? 10 ఇంచులు హిప్ నేను అలాగే పెట్టేస్తున్నాను. ఆ హిప్ కి ఇక్కడ ఎంత యాడ్ చేసుకోవాలి? 1 ఇంచు. అవును, మీరు ఇక్కడంతా 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి అన్నారు కుట్లలోకి, కానీ ఇక్కడ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ యాడ్ చేయమన్నారు. ఎందుకని? సైడ్ కట్లు 1 ఇంచే తీసుకోవాలి, ఎక్స్ట్రా తీసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో, ఎంత ఉంది మా ఇక్కడ మన పనులతో సహా 1 ఇంచు. అప్పటికి ఎంత అవుతుంది? 10 1 11. సో ఇక్కడ కూడా మనం ఎంత తీసుకోవాలి? 11 ఇంచులు మాత్రమే తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుంటే ఏమవుతుంది? ఫోల్డింగ్ కి క్లాత్ రాదు. ఒకవేళ క్లాత్ బాగుంది, కాస్ట్లీ క్లాత్, పంజాబ్ డ్రెస్ అనుకునేది అనుకుంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. క్లియరా? సో నేను అన్నట్టుగా 1/2 ఇంచ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నా. ఓకే రైట్. ఇప్పుడు మనకు లెంత్ వచ్చేసింది, హిప్ వచ్చేసింది, వెస్ట్ వచ్చేసింది, చెస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మా? నెక్ షోల్డర్. ఓకే సరే. ఓకే, ఇప్పుడు మనము నార్మల్ సైజ్ ఉన్న వాళ్ళు ఉంటాం కదా, నా సైజు, మీ సైజు, ప్రతి ఒక్కరి సైజ్ ఏం తీసుకోవాలి? 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? 6 ఇంచెస్ అంటే
మెడను షోల్డర్ రెండు కలిపి 6 ఇంచెస్ తీసుకోవాలి. అదే అమ్మాయి చిన్నగా ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఇంకా చిన్నగా ఉంటారు, హైట్ లావు కూడా చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎంత 2 ఇంచెస్, 6 ఇంచెస్లో 2 ఇంచెస్ తీసుకోవాలి, తగ్గించుకున్న తర్వాత షోల్డర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి మారదు. అందులో మనం ఏం చేయాలి, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోవాలి, మిగిలిన 2.25 ఇంచు మెడ పెట్టుకోవాలి. ఓకేనా, క్లియరా? తర్వాత ఇక్కడ నుండి చంక డౌన్ రావడానికి 6.5కి పెట్టుకొని ఇక్కడ నేను 6.5కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడికి మార్క్ వేసుకొని నాకు సంక డౌన్ బాక్స్ రావాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 2.25 తీసుకున్నాను కాబట్టి తర్వాత లైన్ వేసుకోవడానికి ఇక్కడ నుండి ఇక్కడికి 5.25 అవుతుంది కదమ్మా, 5.25కి నేను డాట్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ వేసేసుకుంటున్నాను సంక డౌన్ తీసుకోవడానికి కోసం. ఓకేనా, బాక్స్ వేసేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో మనకు ఒక లైన్ ఉంటుంది కదా, ఈ మిడిల్లో నేను ఒక లైన్ డాట్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో 1.5 ఇంచు, ఇదైతే ఎవరికి మారదు నాన్న. 15 సంవత్సరాలు వచ్చినాయంటే మనం 6 ఇంచులు పెడుతున్నాము, షోల్డర్ మెడ 5.5 పెడుతున్నాం అంటానట్లే ఈ డాట్లు 1.5 మారదు. క్లియరా? తర్వాత మనం కరువు స్కేల్ తీసేసుకొని నెక్ చూసుకోవాలి. కరువు స్కేల్ తీసేసుకొని మనం ఏం చేయాలి, సంక డౌన్ రౌండ్ వేసుకోవాలి, సంక రౌండ్. సో నేనేం చేస్తానంటే ఈ కరువు స్కేల్తో ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ 3 కలవాలన్నమాట, కరువు స్కేల్కి హత్తుకోవాలి. తర్వాత మనము ఈ కరువు స్కేల్ సహాయంతో మనము సంక రౌండ్ గీసేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మెడ ఎంత తీసుకున్నాము, ఇక్కడ 2 ముక్కలు. ఎవరికైనా పంజాబ్ డ్రెస్కి 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు, 7 లోపల పెట్టుకోవచ్చు. సో ఈ అమ్మాయికి నేను 6.5 పెడుతున్నాను, అంటే 7 పెట్టుకుంటున్నాను, 1/2 ఇంచు మళ్ళీ పైకి వేసేసుకుంటున్నాను. క్లియరా? ఇప్పుడు మనం ఇక్కడ 2 ముక్కలు పెట్టుకున్నాం కాబట్టి మనం నెక్ బాక్స్ వేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కూడా 2 ముక్కలు వేసుకొని ఇక్కడ నేను బాక్స్ డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా, సో బాక్స్ డ్రా చేసేసుకొని ఇది ఫ్రంట్ డ్రెస్ కాబట్టి మనం ఏం చేస్తాము, క్యాన్ క్లాత్ వేస్తాం కాబట్టి ఇక్కడ మనము నెక్ కట్ చేయట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనకి ఈ బాడీ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం డాట్లు పెట్టేసాం కదా, ఈ డాట్లు మనం ఏం చేస్తామంటే ఈ స్కేల్తో మనము మార్క్ వేసేద్దాం, వీటన్నిటికీ కలుపుదాం. ఓకేనా, సో అలాగే ఈ కుట్లు కానీ కలిపేద్దాం. సో ఇక్కడ మనము కింద లైన్ వేసుకుందాం, ఒకటి స్ట్రైట్ గా. ఇక్కడ 10.5 ఇంచులు 11కి వేసుకున్నాం కదా, 11.5కి వేసుకున్నాము. ఇక్కడ నుండి ఇక్కడికి చక్కగా లైన్ వేసేద్దాం. ఓకే, క్లియర్ అమ్మా? ఈ డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ క్లియర్ కదా? రైట్. ఓకే, కొంచెం ఇలా మనము డ్రెస్ కటింగ్ లైనింగ్ క్లాత్ అయిపోయిన వెంటనే ఎక్కడెక్కడ డాట్లు ఉన్నాయో ఆ డాట్లన్నీ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏముంది, హిప్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి, వెస్ట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి, తర్వాత చెస్ట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ యొక్క మిడిల్ పార్ట్ కాబట్టి దీనికి ఒక సిగ్నల్ కోసం మనం వేసుకుంటాం. ఓకేనా, క్లియర్? ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. క్లాత్ అయిపోయింది కదా,
లైనింగ్ క్లాత్కి ఇక్కడ డాట్లు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ఇది వచ్చేసి మనము బ్యాక్ క్లాత్ పెట్టుకోవాలి, ఇది వచ్చేసి ఫ్రంట్ క్లాత్ పెట్టుకోవాలి. ఫ్రంట్ క్లాత్ ఎందుకు పెట్టుకోవాలంటే మార్కులు ఉన్నాయి కాబట్టి మనము దీనిపైన ఇంకొకటి ఫ్రంట్ వచ్చేసి సంకర్ డౌన్ ఉంటుంది కదా, సంకర్ రౌండ్, ఆ సంకర్ రౌండ్ దగ్గర మనం మార్క్ ఎంత పెట్టుకున్నాము, 1 ఇంచ్. ఇక్కడ ఎంత పెట్టుకున్నాము, 1.5 ఇంచ్ సంక యొక్క రౌండ్ పెట్టుకున్నాము. సో ఫ్రంట్ సైడ్ తగ్గుతుంది కదా, సో ఫ్రంట్ సైడ్ ఎంత తగ్గుతుంది, 1/2 ఇంచ్ లోపల పోతుంది కాబట్టి మనము ఈ 1/2 ఇంచ్ తీసేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం మనకు తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, ఈ 1/2 ఇంచ్ లోపలికి మనం వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం మనం. ఇది ఎలా ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ కట్ చేసినాం కదా, లైనింగ్ క్లాత్ ఎప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్టే కట్ చేయాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ సంకట్ డౌన్ తీయము కాబట్టి, మనకు సంకట్ డౌన్ తీయని క్లాత్ కావాలి కాబట్టి ఇలా 4 మడతలు తీసుకొని మనము ఎంత వెడల్పు కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. మిగిలిన క్లాత్ మనం అలాగే వదిలేసుకోవాలి. ఓకేనా, 4 మడతలు వేయాలి అంటే బట్ట ఎంత ఉంటే అంత క్లాత్ ఉంటే 4 మడతలు వేయకూడదు, మనం అడ్జస్ట్ చేసుకోవాలి, క్లాత్ మిగిల్చుకోవడానికే చూడాలి. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలి, ఇది లెంత్ ఎంత ఉందో దీనికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని మెయిన్ లైనింగ్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేయాలి. ఓకేనా, సో ఇది ఎలాగుందో అలాగా మెయిన్ క్లాత్ కట్ చేసేద్దాం. చేసేటప్పుడు మనము ఇక్కడ ఈ అమ్మాయి డ్రెస్ యొక్క లెంత్ 40 ఇంచులు, సో 41 ఇంచులు ఇక్కడి నుండి పెట్టేద్దాం మనము. కరెక్ట్ గా 41 ఇంచులు ఉంది. ఓకేనా, అంటే 1 ఇంచు ఫోల్డింగ్ కి కూడా పోతుంది. ఓకే, సో ఇది అయిన తర్వాత దీన్ని షేపర్ స్కేల్ అంటాము. ఈ షేపర్ స్కేల్ ఏం చేయాలంటే ఇక్కడ కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్ లో మనము ఈ షేపర్ స్కేల్ తో సైడ్లు పైకి పోయేటట్టుగా షేప్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ నుండి మనము షేప్ సైడ్లకు వెళ్ళిపోయేటట్టు పైకి పోయేటట్టు షేప్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇది గిన మనం షేప్ అలాగే చక్కగా ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా పెట్టామంటే ఈ చెస్ట్ అన్కంఫర్ట్ గా ఉంటుంది, అంటే మనకు ఇక్కడ క్లాత్ అంతా ఇరుక్కున్నట్లుగా ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేద్దాం. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మనము మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తో కటింగ్ చేసేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ ఉంది. హ్యాండ్ కటింగ్ మనం చేసేటప్పుడు ఏం చేయాలి, ఎంత విడ్త్ పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలీదు. సో అటువంటప్పుడు ఒక చిన్న లాజిక్ అన్నమాట. మనకి ఇక్కడ హ్యాండ్ యొక్క రౌండ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ పార్టే తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ పార్ట్ తీసుకోకూడదు. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కాబట్టి ఇక్కడ నుండి లెంత్ అంటే 1/2 ఇంచ్ వదులుకొని లూజ్ కోసం మనం కుట్లు కుడితే ఇటు వరకే వస్తుంది కదా, ఆ 1/2 ఇంచ్ వదులుకొని ఇలా ఇలా స్లోగా మనము రౌండ్ వేసుకుంటూ ఆ సంఖ యొక్క రౌండ్ ఎంత ఉంది చూస్తే 10.5 ఉంది మా. ఆ 10.5లో 1/2 ఇంచ్ తీసేసాము, ఎందుకు, కుట్లలేకపోతుంది కాబట్టి. సో అప్పుడు నాకు ఎంత మిగిలింది, 10 ఇంచులు. నాకు హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందంటే 10 ఇంచులు ఉంది. ఆ 10 ఇంచులకి 1 ఇంచ్ మైనస్ చేస్తే 9 ఇంచులు ఉంటుంది. అంటే హ్యాండ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలంటే 9 ఇంచులు ఉండాలి. సో మనము హ్యాండ్ కట్ చేయాలంటే హ్యాండ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి తెలుసుకోవాలి. సో మనకు హ్యాండ్ యొక్క రౌండ్ ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. ఆ 10 ఇంచులో 1 ఇంచ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 9 ఇంచులు. సో హ్యాండ్ యొక్క విడ్త్ ఎంత కావాలంటే 9 ఇంచులు కావాలి. ఇప్పుడు క్లాత్ నాకు 9 ఇంచులు ఉందా అంటే 10 ఇంచులు బాగా దండిగా ఉంది. సో నేను ఆ 9 ఇంచులకి ఇప్పుడు ఈ అమ్మాయిది హ్యాండ్ యొక్క సైజ్ ఎంత అంటే 17.5. సో క్లాత్ నాకు 9 ఇంచులు ఫోల్డ్ చేసేసుకున్నాను, 17.5 లెంత్ పెడుతున్నాను అన్నమాట. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడాలి హ్యాండ్ యొక్క లెంత్ ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉంది, 17.5 ఉంది. సో 17.5కి మనము
ఇక్కడ మార్క్ వేసుకుంటున్నాం. ఓకేనా? సో అదే విధంగా స్కేల్ తీసేసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి 17.5 ఉంది. మనము క్లాత్ ఇక్కడ నీట్గా ఉండడం కోసము కొద్దిగా 1/4 ఇంచు తీసేస్తున్నాము. ఇక్కడ నుండి హ్యాండ్ పెట్టుకుంటున్నాం. ఓకేనా? సో మనకు హ్యాండ్ ఒక లెంత్ వచ్చేసింది కదా 17.5. సో ఇప్పుడు చంక డౌన్ తీయాలి. ఇక్కడ నుండి చంక డౌన్ తీయాలి. సో ఇక్కడ కూడా మనం ఒక మార్జిన్ వేసేసుకుందాము. క్లియర్గానే ఉంది. అయినా కానీ మనము మార్జిన్ కంపల్సరీ ప్రతిసారి ప్రతి దానికి వేసుకోవాలి. సో మార్జిన్ నాకు ఎంత వచ్చింది? 17.5. నేను ఆల్రెడీ కుట్లతో సహా వేసేసాను. ఇప్పుడు ఈ అమ్మాయికి సంక డౌన్ తీసుకోవాలి. సో సంక డౌన్ తీసుకోవాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి 3.5కి నేను మార్క్ వేసుకుంటున్నా. ఓకేనా? ఇది అయిన తర్వాత మనకు హ్యాండ్ యొక్క లూజు క్లాత్ ఎంత కావాలి అంటే 9 ఇంచులు కదా అన్నాను నేను. 9 ఇంచులు మార్క్ వేసుకుంటున్నా. ఫస్ట్ 9 ఇంచులు ఇలా మార్క్ వేసేసుకుంటున్నా. సో ఇలా ప్రతి చోట మార్క్ వేసేసుకుంటా. అంటే నాకు కావాల్సిన బాక్స్ ఎంతరా అంటే 9 ఇంచులు వెడల్పు కావాలి. సో నేను ఈ బాక్స్ వేసేసుకున్న తర్వాత ఇందులో నాకు కావాల్సిన హ్యాండ్ కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ సంక డౌన్ ఎంత తీసుకున్నాను? 3.5. మనం 9.5 ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి కుట్ల లెక్క ఎంత వదిలాము? 1.5. సో 1.5 ఇక్కడి నుండి పెట్టుకొని మార్క్ పెట్టుకొని ఈ 1.5కి డాట్ వేసేస్తే మనకు హ్యాండ్ యొక్క లూజు కరెక్ట్గా వచ్చేస్తుంది. క్లియరా? తర్వాత లెంత్ ఇక్కడ కిందల హ్యాండ్ యొక్క లూజ్ ఉంది కదా. హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందంటే 5 ఇంచులు ఉంది. సో 5 ఇంచులకి నేను ఒక మార్క్ పెట్టేస్తున్నా. సో ఇది పెట్టేసిన తర్వాత ఇది షేపర్ స్కేల్ అంటారు. అంటే మనకు హ్యాండ్ కొలవడానికి షేపర్ స్కేల్ వాడతాము. ప్లస్ దీన్నే మనము ప్యాంట్లు కూడా వాడతాము. సో ఈ షేపర్ స్కేల్తో మనము ఒక డాట్ పెట్టేసుకుందాం. అంటే ఈ షేపర్ స్కేల్ ఎలా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను. ఈ మార్క్కి ఒక లైన్ వేస్తున్నాను. ఓకేనా? అంటే షేపర్ స్కేల్కి స్ట్రైట్ స్కేల్తో మనము మార్క్ వేస్తే ఎంత ప్రాబ్లం వస్తుందో ఒక్కసారి చూద్దాం మనం. సో ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క మెజర్మెంట్ వేసాను. కానీ షేపర్ స్కేల్తో తీసుకుంటే మనం ఎలా షేప్ వస్తుందో ఒక్కసారి గమనిద్దాం. ఓకేనా? ఇక్కడ నుండి పెట్టాను, ఇక్కడ నుండి ఇది కూడా పెట్టాను. ఒక్కసారి హ్యాండ్ యొక్క క్లాత్ చూడండి ఎట్లొచ్చిందో. అంటే దగ్గరగా 3/4 ఇంచు క్లాత్ వచ్చింది. ఈ క్లాత్ ఇలా వస్తే హ్యాండ్ యొక్క షేప్ కరెక్ట్గా కూర్చోదు. సో మనం ఏం చేస్తాం? ఈ స్కేల్ 1.5 ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఒక మార్క్ వేసేసుకుంటున్నాం. క్లియరమ్మా? సో తర్వాత మనం ఏం చేసుకోవాలి? హ్యాండ్ యొక్క షేప్ తీయాలి. ఓకేనా? ఆ హ్యాండ్ యొక్క షేప్ తీసేటప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 2.5కైనా పెట్టుకోవచ్చు, 2కైనా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుండి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా 1.5 కానీ 1.5 కానీ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ రెండిట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. హ్యాండ్ యొక్క షేప్ రావడానికి మనము ఈ డాట్ నుండి ఈ 2.5కు డాట్ పెట్టాను కదా, ఒక లైన్ వేసేస్తా ఆ డాట్కి. ఓకేనా? అంటే హ్యాండ్ యొక్క షేప్ వస్తుంది ఇక్కడ నుండి. ఓకే? ఈ హ్యాండ్ యొక్క షేప్ వచ్చిన తర్వాత ఈ 2.5 దగ్గర 1/4 ఇంచు కొంచెం కిందికి డౌన్ చేసుకుంటాం. ఓకేనా? 1/4 ఇంచు డౌన్ చేసుకొని ఈ 1.5 ఎడ్జ్ పెట్టాం కదా, ఆర్ట్ వరకు క్లియర్గా వస్తుంది. ఆ 1.5 నుండి షేప్ కిందకి డౌన్ అవుతా ఈ పాయింట్ మనం గీసిన పాయింట్లోనే వస్తూ కిందకి మార్జిన్ వేసేసుకుంటాం. క్లియరా? రైట్. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుందాం. సో హ్యాండ్ యొక్క మనం కట్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు అలాగే పెట్టేయాలి. హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ చంక డౌన్ తీసుకోవాలి. సో ఈ చంక డౌన్ తీసుకునేటప్పుడు రెండు మనము ఇలా పెట్టేసుకొని ఇక్కడ వన్ సైడ్ మనకు మార్కులు ఉన్నాయి కాబట్టి కటింగ్ మార్కులు ఉన్న చోటు వేసేసుకోవాలి. ఓకేనా?
షేప్ మనము ఇక్కడ హ్యాండ్ యొక్క షేప్ తీయాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఈ మిడిల్ పార్ట్కి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇది మాత్రం మారదు. ఓకేనా? 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తగ్గించుకొని ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా సంఖ కుట్ల కోసము, అక్కడి నుండి ఇక్కడికి ఒక లైన్ వేసుకుంటాము. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే టేప్ తీసుకొని ఇక్కడి నుండి ఈ మార్క్ దగ్గర నుండి మనకు ఖర్చు వరకు 8 ఇంచెస్ ఉండే, అది ఎంతన్నా రాని మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్, దానికి మధ్యకి హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక డాట్ పెట్టేసుకుంటాం. ఓకేనా? ఆ డాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ యొక్క శంఖ షేప్ దగ్గరగా మనము 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ 1 ఇంచ్ కంటే లోపల తీసుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్, ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి మనము 1/2 ఇంచ్ తీసుకుందాం. అదే నా హైట్ నా లావు ఇంకా మనందరి లావు ఉంటే 1.25 ఇంచ్ వరకు వెళ్ళిపోవచ్చు. క్లియర్ అమ్మా? నేను 1/2 ఇంచ్ వరకు డాట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఈ షేప్ ఎలా ఉందో అలాగా నేను కట్ చేసేస్తున్నాను. ఇది ఏ పార్ట్ మా? హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్. సిగ్నల్స్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేసి. సో ఇలా తీసేసిన తర్వాత మామిడి పండు ఆకారంలో ఈ కటింగ్ వస్తే పర్ఫెక్ట్ చేసినట్లు మనకు ఒక సిగ్నల్. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాము, ఇంకొక ఖర్చు పెట్టేసుకొని దీనికి 2 ఖర్చులు వచ్చినాయి అంటే అది ఫ్రంట్ పార్ట్ అని సిగ్నల్. క్లియర్ అని అన్న? రైట్. ఇప్పుడు కటింగ్ వచ్చేసింది కదా మనకు, హ్యాండ్ డ్రెస్ కటింగ్ వచ్చేసింది కదా. సో స్టాప్ చేయండి. కటింగ్స్ లో ఏమైనా డౌట్ ఉన్నాయా? వెరీ గుడ్. తీసుకో.